యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట, బాగా గమనించండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒకటే మాట గమనించండి, నా తండ్రి ఇంట, ఇన్ మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి ఇంట. అందుకొరకే మనందరం కూడా పరలోక రాజ్యం మన మధ్యలోకి రావాలి అని ఆశపడతాం. హెవెన్స్ కేమ్ డౌన్. ప్రతి గృహంలో పరలోకపు అనుభూతి ఉండాలి. మనం కొన్నిసార్లు పేర్లు కూడా పెట్టుకుంటాం, హెవెన్స్ డెన్, పారడైజ్. ఇవన్నీ కూడా మంచిదే. ఈరోజు పరలోకం దిగి రావాలి. పరలోకం అనుభవించకుండా మనకు అడ్డుపడే 5 అపవాది యొక్క కార్యాలను మరొక్కసారి జ్ఞాపకం చేసి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేరేపించే కొలది సిద్ధపడ్డ వారమై పరమ తండ్రి ఇల్లు, తండ్రి ఇంట అనే ఆశీర్వాదం. అందుకొరకే మీరు అనొచ్చు, తండ్రి ఇల్లు అంటే పరలోకం కదండి, అంతవరకు వెయిట్ చేయాలి. దేవుని రాజ్యం అంటే పరలోకం, అంతవరకు వెయిట్ చేయాలి. అయితే వాస్తవం గమనిస్తే లూకాసు వార్త 17వ అధ్యాయం 21 వచనం అందరం కలిసి చదువు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 17:21. లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమిడ్స్ట్ యూ. విషాదం ఏంటంటే, స్వనీతి నీలో వస్తుందంటే పరలోకం దొంగిలించబడినట్లే. నీ ఇంట్లో పరలోకం ఉండదు, నువ్వు ప్రాంతంలో పరలోకం ఉండదు, పరిచర్లో పరలోకం ఉండదు. గాడ్ జడ్జెస్ మ్యాన్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్స్. క్రియలు బట్టి నేను వస్తానంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. విశ్వాసం బట్టి వస్తానంటే దేవుడు రక్షిస్తాడు. గాడ్ సేవ్స్ మెన్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్. ఒక చిన్న లాజిక్ చెప్పి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నా. ఈరోజు త్వరితంగా ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఇఫ్ గుడ్ వర్క్స్ ఆర్ ద ప్రిన్సిపల్ టు గో టు హెవెన్, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మంచి క్రియలే ఒకవేళ నియమావళి పునాది అయితే, ఖచ్చితంగా పెద్ద కుమారుడు వెళ్ళేవాడు ఇంటిలోకి. ఒకవేళ పెద్ద కుమారుడు పరలోక రాజ్యానికి పోయి ఉంటే, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యంలో? బాగా వినండి. పోయి ఉంటే, పోలేదులేండి, ఇంటిలోకి వెళ్ళలేదు, ఇంటి బయట ఉన్నాడు. ఇంటి బయట ఒకవేళ ఆయన సత్క్రియలు, ఆయన నీతి క్రియలు పరలోక రాజ్యానికి తీసుకొని పోయినట్లుంటే, తండ్రి ఇంటిలోకి తీసుకొని పోయి ఉంటే, లాజిక్ ప్రకారం మీరే ఆన్సర్ చేయండి. ఆయన పోయి ఉంటే ఈ ఎల్డర్ బ్రదర్ సిండ్రోమ్ మీకు అందరికి తెలుసు కదండి. ఎల్డర్ బ్రదర్ సిండ్రోమ్ అంటే పెద్ద కుమారుని రోగము. ఏంటి పెద్ద కుమారుని రోగము అని అంటాడు చూడండి. అందరం కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ రీడ్ టు ద లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15 verse 29. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే. అంటే ఇంకో మాటలో బోస్టింగే. పెద్ద కుమారుని యొక్క రోగం అంటే ఏంటంటే, అట్లాంటి వ్యక్తిని ఇంట్లో పంపించుంటే, అంటే పరలోక రాజ్యంలో అట్లాంటి వ్యక్తిని పంపించుంటే, పరలోక రాజ్యంలో ఏం కనిపిస్తుంది? సెల్ఫ్ డబ్బా ఉంటుంది, బోస్టింగ్ అంటారు. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై రైచియస్నెస్, ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై సీనియారిటీ, ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై బైబిల్ నాలెడ్జ్, ఐఎమ్ హియర్ బైబిల్ నాలెడ్జ్ ఉందని గర్విస్తూ స్వనీతిగా వస్తే, సైతానికి నీకంటే ఎక్కువ రెఫరెన్సులు తెలుసు. సైతానికి నీకంటే బైబిల్ కంఠోపాఠంగా తెలుసు. నువ్వన్న రెఫరెన్స్ తడుముకుంటావు, సాతానికి తడుముకోవాల్సిన అవసరం కూడా లేదు. బహుశా నువ్వు బైబిల్ స్టడీ తీసుకుంటే నోట్స్ రాసుకోవాల్సి వస్తుంది. సైతాను కానీ బైబిల్ స్టడీ తీసుకుంటే కనీసం నీ ఐప్యాడ్ కూడా పోటీకి పనికిరాదు. అలాంటి బైబిల్ నాలెడ్జ్ ఉన్న సాతాను, ఇంకో మాటలో చెప్పాలంటే ఒకళ్ళు డబ్బా కొట్టుకోవాలంటే పరలోక రాజ్యానికి పెద్ద కుమారుడే పోయి ఉంటే, అంటే ఇంటిలోనికి, తండ్రి ఇంటిలోనికి పెద్ద కుమారుడు వెళ్ళుంటే, అక్కడ కూడా స్వనీతి చెప్పుకొని, నాకు ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది, నాకు ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు, ఎప్పుడు నమ్మకంగా నేను సేవించాను, నిన్ను విడిచి ఎప్పుడు నేను వెళ్ళలేదు అని ఇలా బోస్టింగ్ చేస్తూ ఉంటే, ఈ బోస్టింగ్ డబ్బా కొట్టుకోవడము దానికి పర్యాపదం ఏం తెలుసా అండి? బోస్టింగ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రైడ్. గర్వం కనిపించే లక్షణమే స్వనీతి లేదా సెల్ఫ్ డబ్బా. మనకు డాంబికాలకు వెళ్ళి మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటున్నామంటే అది దేంట్లోంచి వచ్చిందండి? గర్వంలోంచి వచ్చింది. సరే, ఒక నిమిషం ఆలోచించండి. గర్వము యొక్క పునాది అంటే మీరు ఆలోచించండి, అసలు పాపం ఎట్లా పుట్టింది? ఏదైనా తోటలో అవ్వని తిట్టకండి, పాపం అవ్వని దయచేసి తిట్టకండి. పాపం పుట్టింది లూసిఫర్ దగ్గర. యెషయా గ్రంథం 14:14 లూసిఫర్ అంటాడు, సర్వోన్నతికి సమానంగా చేసుకుంటాను. బాగా ఆలోచించండి. వేకువ చుక్క, తేజో నక్షత్రమా, అభిషేకించబడిన కెరూబు, ఇంత గొప్ప దేవదూత సైతానుగా మారడానికి ఎన్ ఏంజల్ కన్వర్టింగ్ టు సేటన్. ఒకే సీక్రెట్ ఏం తెలుసా? ఆరిజిన్ ఆఫ్ సిన్, పాపం యొక్క పునాది, పాపం యొక్క మూలం ఎక్కడ తెలుసా అండి? గర్వం.
ఈ గర్వం యొక్క ప్రభావమే డాంబికం, మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రైడ్, గొప్పలు చెప్పుకోవడం. ఇప్పుడు ఆలోచించండి, పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? గొప్పలు చెప్పుకుంటున్నాడు. అంటే ఒక మాట ఆలోచించండి, లాజిక్ ప్రకారం ఆలోచించండి. సెల్ఫ్ రైచియస్నెస్ లీడ్స్ టు బోస్టింగ్. బోస్టింగ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రైడ్. ప్రైడ్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ సిన్. ఇంకో మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్డానికి ఉన్న ఏకైక క్వాలిఫికేషనే స్వనీతి. మూలార్థంలో లూసిఫర్ ఎందుకయ్యా పరలోకం నుండి కాలిపోయిన దూతగా అపవాదిగా మార్చబడ్డాడు? సాతాన్ ఎందుకు అయ్యాడంటే ఒకే ఒక కారణం అండి. ఏంటి కారణము? గర్వం. గర్వమే పాపం వచ్చింది. గర్వం కొద్దిగా ముందుకెళ్తే ఏమవుతుంది? సెల్ఫ్ డబ్బా అవుతుంది. సెల్ఫ్ డబ్బా ఎందుకు వస్తుంది? స్వనీతి ఉంది. అంతే స్టోరీ. అంటే పెద్ద కుమారుడు బయట ఉండడానికి కారణం స్వనీతి. పరలోకం నుండి దేవుని దూతగా ఉన్న, ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ బయట వెళ్ళగొట్టబడ్డానికి కారణం గర్వం, స్వనీతి, లేదా ఇంకో మాటలో సెల్ఫ్ డబ్బా. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు పరలోక రాజ్యం నుంచి గెంటేయడానికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్, తండ్రి ఇంటి సమృద్ధిని దొంగలించే ఒకే ఒక అర్హత, ఒకే ఒక చీడపురి ఏది ఉందంటే స్వనీతి, గర్వం, డాంబికం. ఇది తప్ప ఇంకేం లేదు. విషాదం ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థనలు కూడా మనం కామెడీ అయిపోయింది ఈ దినాల్లో. ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. దేవుని దగ్గర డబ్బా కొట్టుకొని, ప్రభా నాకు ఇంత ఇచ్చావు, ప్రభా నాకు అది ఇచ్చావు, ప్రభా ఎంతగా నన్ను నీ సేవలో వాడుకుంటున్నావు తండ్రి. అక్కడ కూడా డబ్బాలా? వచ్చి దేవుని దగ్గర ప్రార్థించే దగ్గర కూడా డబ్బాలు కొడితే నీకు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి 13వ వచనం చూస్తా. ఆ వారమునకు 2 మార్లు ఉపవాసం, నా సంపదల అంతటిలో 10వ వంతును చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకుంటాడు. ప్రభా పర్ఫెక్ట్గా ఇస్తున్నాను, అన్ని కొత్తిమీర కట్టంలో కూడా ప్రభా పర్ఫెక్ట్గా నేను గణపరుస్తున్నాను, ప్రభా ఇంత గణపరచంగా నీ కృపను నాకు ఇచ్చావు తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నన్ను ఈ విధంగా నన్ను ఈరోజు అక్కడ కూడా డబ్బా కొడతా ఉంటే అప్పుడు చూడండి, ఇవన్నీ ప్రార్థనలు దేవుడు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసాడు. ఎందుకండి? 13వ వచనం చూడండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక, అయ్యా కన్నులెత్తడానికి నా ధైర్యం లేదయ్యా, కొట్టుకొనొచ్చు, రొమ్ము కొట్టుకొనొచ్చు, అయ్యా అని రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడచ్చు, పాపినైనా నన్ను కరుణించయ్యా అని పలికిను. ఇప్పుడు ఈ 2 ప్రార్థనలు వింటే మనం అంటాం, పిచ్చోడండి ఇట్లాంటి ప్రార్థనలు ఎందుకు వింటాడు దేవుడు? అబ్బా ఎంత బాగా చేశాడు పరిసేడు, మాటల వల్లించి ఆయన యొక్క గొప్పతనం అంతా చెప్పి త్యాగాలన్నీ కూడా పరిచయం ఎలా చేశాడు, ఇంత బాగా వర్ణించాడంటే ఖచ్చితంగా మార్కులు ఆయనకి ఎక్కువ వస్తాయని మనం అనుకుంటాం, అటర్ ఫ్లాప్ అవుతాం. బైబిల్లో చూడండి 14వ వచనం దేవుడు జ్ఞాపకం చేస్తున్న, అతన్ని కంటే, ఎవరికంటే? స్వనీతి పరుడు కంటే, ఆ యొక్క పరిసేడు కంటే ఈ సుంకరి రొమ్ము బాదుకొని ఆకాశం కన్నులు ఎత్తడానికి నాకు యోగ్యత లేదయ్యా, పదాలు నాకు రావయ్యా అని విరిగిన హృదయంతో ప్రభు పాదాలు చెంత కుమ్మరించుకొని విరిగిపోయి అయ్యా అని ఒక్కసారి వినయ్యా అని ఏడుస్తూ ప్రాణం చేశాడు కదా, తను తగ్గించుకుంటూ ప్రాణం చేశాడు కదా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకున్న వాడు తగ్గించుకున్నని, తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడినని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియ సోదరా, ఏంటి నీ ప్రార్థన ఈరోజు? నీ ప్రార్థన ఎందుకు జవాబు రావట్లేదు? నీ పరిచర్యకి ఎందుకు విలువ లేదు? ఈరోజు ఇల్లు సమృద్ధి అనుభవించకుండా మాటలు ఉన్నాయి కానీ హృదయంలో నెమ్మది లేదు. విషాదం చెప్పమంటారా? విషాదం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కళ్ళ ముందు సమృద్ధి, హృదయంలో వెలితి. కళ్ళ ముందు విందులు, హృదయంలో బాధ. కళ్ళ ముందు తండ్రి ఇల్లు, కానీ ఉన్నది మాత్రం తండ్రి ఇంటి వెలుపల. ఈరోజు ఇది కాదా మన పరిస్థితి? సమృద్ధి అనుభవించాల్సిన మనం ఈరోజు సంకుచిత జీవితంలో ఏడుస్తున్నాం. ఈరోజు ఇటువంటి బాధకరమైన పరిస్థితిలో అయ్యా నా కుటుంబం చీలిపోతుంది, సమాధానాలు వ్యర్థమైపోతున్నాయి, దైవ పరిచర్యకు విలువ లేని పరిచర్య అయిపోయింది, నా ప్రార్థనలకు జవాబు రావట్లేదయ్యా అంటే ఈరోజు తగ్గించుకొని ప్రార్థన చేయడానికి తగ్గించుకో. దేవుడిని ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే దేవుని దాసునిగా మరొకసారి దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఇంకోసారి అర్థం చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఒకసారి ముందుకెళ్తే ఈరోజు ఆలోచిస్తే దయ్యము అని తిడతావు కదా, ఆ దయ్యం ఒకప్పుడు దూత తెలుసా? The devil that we are scolding today was an angel once upon a time. Mark these words. The devil that we are scolding today was an angel once upon a time. The only thing that made the angel as devil, ఒకే ఒకటి దూతను దయ్యముగా మార్చింది, స్వనీతి, ఈగో, అహంకారము, గర్వం కాదా? ఈరోజు మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే నీ ప్రశాంతత, నీ వాతావరణం, నీ సమృద్ధి అన్నీ కూడా కుప్పగొల్డానికి కారణం ఇదే. జాగ్రత్త. మూడో సత్యం చూసుకుందాం. 29వ వచనంలో మూడో కారణం, ఈ వ్యక్తి యొక్క సమృద్ధిని తండ్రి ఇంటి నుంచి దూరం చేసిన మూడో కారణం చూసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 29వ వచనం, 15:29. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి, బాగా వినండి, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే,
నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో, చూడండి ఈయన ఆశలు చూడండి, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేకప్ పిల్లనైనాను ఇయ్యలేదు అని అంటున్నాడు. ఒక్క మేకప్ పిల్లను కూడా ఇయ్యలేదయ్యా, ఒక్క మేకప్ పిల్లని నాకు ఇయ్యలేదు అంటే ఆయన బాధ చూడండి. 29, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేకప్ పిల్లనైనాను ఇయ్యలేదు. అంటే రహస్య విచారం, మూడో సమస్య రహస్య విచారం, సీక్రెట్ రిగ్రెట్స్. లోపల కూర్చుంటావు, అటు లోకంలో ఎంజాయ్ చేసేవాళ్ళని చూసి అబ్బా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మనసులో అనుకుంటావు, కానీ ఈడే ఇంటి బయట నిలబడతావు. అటు లోపల పోయి ఆత్మీయ సమృద్ధిని అది అనుభవించవు, కానీ ఈడ చూసి లోకంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నేను చేయట్లేదు అని వాళ్ళని చూసి బాధపడుతూ, తప్పిపోయిన కుమారుడు తమ్ముడు ఇంటికి వస్తే వెంటనే అన్న అంటాడు, నాకేమైనా చేసావా, ఇన్ని రోజులు ఉన్నాను, ఒక్కసారైనా ఎంజాయ్ చేయడానికి నాకు ఏమైనా సెలబ్రేషన్స్ ఇచ్చావా, పార్టీలు అనుమతించావా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి, నేను ఇన్ని సంవత్సరాలు ఉంటే కూడా నా జీవితం ఇలాగే ఏడుపు కొట్టు బతుకులు కూర్చొని ఆ పెద్ద కుమారుడు ఇంటి బయట కూర్చొని బాధపడుతుండడానికి మూడో కారణం ఏం తెలుసా? రహస్య విచారం, సీక్రెట్ రిగ్రెట్స్. వాదన చెప్పండి, ఇద్దరిలో దూరదేశానికి తమ్ముడు వెళ్ళాడు, పందుల పొట్టు తిన్నాడు. అన్న మాత్రం సేమ్ టు సేమ్ దూరదేశాన్ని పోలేదు, కానీ ఇంటి బయటే ఉండి దూరదేశాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. ఆయన దూరదేశం పోయి పందుల పొట్టు తింటే ఇంటి బయటే ఉండి పందుల పొట్టు తింటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తులోకి ఈయన పోలేదు, కానీ ఐగుప్తు ఈయన హృదయంలో ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే he didn't go to the pig's den has come into his heart. Both brothers wanted same. Younger brother was more honest. ఇద్దరు ఒకటే. పెద్దోడేమో ఇక్కడుండి బాధపడుతున్నాడు ఎంజాయ్ చేయలేదే అని, చిన్నోడేమో అక్కడ పోయి ఎంజాయ్ చేసి బాధపడి తిరిగి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో యువకులే కాదు చాలామంది ఉన్న బాధ ఇదే. రీసెంట్గా ఒక యవనస్తుడు సహోదరుడు నాకంటే పెద్దవాడు వచ్చి నాతో ఒక మాట అంటున్నాడు, బ్రదర్ నా మీద నాకు విరక్తి వస్తుంది అని. నేను ఎందుకు విరక్తి వస్తుంది బ్రదర్ అంటే ఏమన్నాడు తెలుసా? వాడు ఎంజాయ్ చేస్తున్నాడు లోకంలో, అంత ఎంజాయ్ చేసినట్టు దేవుడు దీవించాడు, వాడు ఈరోజు మంచి ఉద్యోగం ఉంది, అంతా బాగుంది, అంతా బాగా జరిగింది వాడికి, కనీసం నేనన్నా పోయి అట్లా ఎంజాయ్ చేస్తుంటే బాగుండు అని. అరే ఈరోజు నీ బాధ ఆవేశం దేనికి ఉంది? ఎంజాయ్ చేయలేదని బాధ ఉందా? అరే నేను ఆ పాపం చేయకుండా దేవుడు కాపాడనే సంతోషం లేదు. ఇక్కడుండి కూడా నీ హృదయంలో అదే నింపుకొని ఉన్నావు. ఇక్కడున్నావు కానీ ఐగుప్తు నీ హృదయంలో కోరుకున్నావు. మరి నీకు చిన్న కుమారుడికి తేడా ఏంటి? టుడే మెజారిటీ ఆఫ్ ద క్రిస్టెండమ్, యూ హ్యావ్ ఈజిప్ట్ ఇన్ యువర్ హార్ట్, యూ స్టిల్ రిగ్రెట్ ఐ షుడ్ హ్యావ్ ఎంజాయ్డ్. కానీ విషాదం చెప్పమంటారా? దేవుడు హృదయాంతరేంద్రియంలో ఎరిగిన వాడు. గాడ్ నోస్ అవర్ స్పిరిచువల్ హార్ట్, గాడ్ నోస్ ఎవ్రీ థాట్స్ వీ హ్యాడ్. అందుకొరకు కీర్తనకాడు అంటాడు, అయ్యా నా హృదయాంతరేంద్రియంలో పరిశోధించయ్యా, నీకు వ్యతిరేకంగా ఏది ఉన్నట్లయితే అయ్యా నన్ను సరిచేయ్యా. 139 కీర్తనలో ఈరోజు ఆ ప్రార్థన చేయి, పరలోకపు అనుభూతి, పరమ తండ్రి ఇల్లు నీ సొంతం అవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే, ఒకవేళ పెద్ద కుమారుడికే ఎంజాయ్ చేసుకొని ఫ్రెండ్స్తో టైం ఇస్తే ఆయన పోయి వేష్యలతో తిరగడమో లేకపోతే పందుల పొట్టు తినడమో అలా జూదమాడడమో చేయకపోవచ్చు, కానీ అక్కడే కూర్చొని తన స్నేహితులతో కూర్చొని కామెంట్లు చేసేవాడేమో, గాసిప్పులు చేసేవాడేమో, ఇతరుల యొక్క పరువు ప్రతిష్టలను బజారు పాలు చేసేవాడేమో, కూర్చొని ఏలు పెట్టుకొని మాట్లాడేవాడేమో. కాదండి, నీకు నచ్చనోళ్ళని, వారి క్యారెక్టర్ని, వారి యొక్క పేరు ప్రతిష్టల్ని బజారు పాలు చేయవా? దేవుని మందిరంలో కూర్చొని ఉంటావు. మందిరంలో కూర్చొని చెప్తున్నాను, మందిరంలో కూర్చొని వాక్యం నడుస్తూ ఉంటే వెనకాల కూర్చొని నువ్వు ఈరోజు వాడిని ఎట్లా పాడు చేయాలి, వీడిని ఎట్లా పాడు చేయాలా. ఈరోజు ఆ పెద్ద కుమారుడికి నీకు తేడా ఏంటి? సంబరాలు చేసుకోవడం కొరకు ఛాన్స్ ఇస్తే బయట వాళ్ళు చేసిన పాపం ఒక ఎత్తు అయితే, నువ్వు ఎవరిని ఇలా పాడు చేయాలా, ఎవరిని ఇలా అవమానపరచాలా, ఎవరిని ఏ విధంగా ద్వేషపూరితంగా వారి చరిత్రలు చిత్రం చేయాలా, ఇదే ఆలోచిస్తున్నావు కదా. ఇదే కదా నీ సంబరం. 2-3 కూర్చుంటే ఏం మాట్లాడతావు? వాని బతుకు బాగుందా, వీని బతుకు బాగుందా, వాడేం పెద్ద పుట్టినోడా, వాడేమో చేసినోడా. ఈరోజు నీ భాషలంతా కూడా అవే ఉన్నాయి కదా. ఈరోజు నీ భాష, నీ యొక్క సంభాషణ కలిసి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నావు? అపార్థాలు, లేదా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ పాడు చేయాలి, లేదా వాని మీద బుధుర జల్లాలి, ఎవరైనా సేవలో ఎవరైనా సహోదరి ముందుకు వస్తే ఆమె గురించి అర్ధాంతరంగా మాట్లాడాలి, ఎవరైనా యవనస్తులు అయ్యా నేను సేవ చేస్తాను ముందు నిలబడితే వాడిని ఏలు పెట్టి చూపించాలి. ఇవి తప్ప ఏం చేస్తావు? నీ సంబరాలు ఏంది? వాట్ ఈస్ యువర్ సెలబ్రేషన్? విషాదకరమైన వార్త ఏంటంటే, హీ హ్యాడ్ సీక్రెట్ రిగ్రెట్స్. ఈవెన్ అవుట్ సైడ్ ఫాదర్స్ హౌస్ హీ వాస్ ఎక్స్పీరియన్సింగ్ ద పిగ్స్ డెన్, పందుల పొట్టు పరిస్థితి. ఇంటి బయట నిలబడి బాధపడుతున్నాడు.
ప్రియ సోదరి సోదరా, ఈరోజు అలాంటి పరిస్థితి ఉన్నావా? 4వ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. 29వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేక పిల్లనైనను ఇయ్యలేదు. బాగా గమనించండి, మేక పిల్ల. హీ ఫెయిల్ టు రియలైజ్ హిస్ రిసోర్సెస్. తండ్రి తనకిచ్చిన వనరులను, అసలు తనకి ఏం వనరులు ఉన్నాయి కూడా వాటిని ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకోలేని విషాదపు ఛాయల్లో ఓడిపోయిన పెద్ద సహోదరుడు, పెద్ద కుమారుడు అని అంటాడు, నాకు మేకపిల్లని ఇచ్చావా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. యూ నెవర్ నో వాట్ అబండెన్స్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడికి ఏం సమృద్ధి ఇచ్చాడు ఈరోజు నీకు తెలియదు. అందుకొరకే ఏడుస్తున్నావు, అందుకొరకే ఎప్పుడు ఏడుపు కొట్టు బతుకులే. ఎందుకంటే ఏమిచ్చాడు దేవుడు? నీకు దేవుడిచ్చిన సమృద్ధి నీకు తెలియదు. నాకు ఒక్క మేకపిల్లని ఇచ్చావా? ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు చూడండి, 31వ వచనం. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయో నీవే. బా, ఐ లవ్ దిస్ లైన్, నావన్నీయో నీవే. యేసు ప్రభు సమృద్ధిని అనుభవించడానికి ఒకే సీక్రెట్ ఏం తెలుసా అండి? తండ్రివన్నీ నావి, నావన్నీ తండ్రివి. అయ్యా నావన్నీవే కదా అన్నాడు. చెప్పగలవు ఈరోజు? లార్డ్, ఆల్ దట్ బిలాంగ్స్ టు యూ ఇస్ మైన్ అండ్ ఆల్ దట్ ఈస్ మైన్ ఈజ్ యువర్స్ లార్డ్. అంటే తండ్రికి చెందిందంతా కుమారుడిదని కుమారుడికి తెలియదా? అంటే అది కూడా తెలియని దౌర్భాగ్యుడా? హీ డజంట్ నో హౌ టు సెలబ్రేట్. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, బాధపడద్దు. క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ ఆనందించాలో తెలియకపోతే జీవితం అంతా పెద్ద కుమారులాగా ఇంటి బయటే ఉంటావు, తండ్రి ఇల్లు సమృద్ధిని దూరం చేసుకుంటావు. దేవుడు మనల్ని దేని కొరకు పుట్టించండి? ఏ పరిస్థితి కూడా నేను కన్నీరు కారుస్తూ సమృద్ధి నుంచి దూరం చేయడానికి వీలు లేదు. పౌలు భక్తుడు చెరసాలు వేస్తే కూడా మరలా చెప్పుతున్న ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి, రిజాయిస్ 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 ఎవర్ మోర్. 18 సార్లు, అన్ని సార్లు చెరసాల కూర్చొని ఎలా రాయగలిగాడు? నో యువర్ రిసోర్సెస్ యువర్ ఫ్రెండ్. ఒక్క మేక పిల్లి ఇవ్వలేదంటావే, తండ్రి దగ్గర 100 మేక పిల్లలు, 100 గొర్రెలు, 100 దూడలు, అన్నీ నీయే కదా. 145వ కీర్తన 7వ వచనంలో యొక్క కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, లెట్స్ సెలబ్రేట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. నీ మహాదయలుత్వము గురించి కీర్తనను ప్రకటించదను, నీ నీతిని గురించి వారు గానము చేస్తారు. ఇంగ్లీష్ బైబిల్ రాస్తుంది, విల్ సెలబ్రేట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని పండుగ చేసుకుందాం అంటున్నాడు. ఎప్పుడైనా దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? గాడ్స్ గుడ్నెస్, ఐ వాంట్ టు వర్షిప్ గాడ్. అందుకొరకే బాధల్లో మోషేని నిలబెట్టిన ఒకటే ఒక మాట, నా మంచితనం అంతా కూడా నీ ముందు కనపరుస్తాను. మోషే అంటాడు, నీ మహిమ నాకు చూపించు ప్రభు అంటే, ప్రభు అంటాడు, నా మహిమ చూస్తాను తట్టుకోలేవు, దానికి భిన్నంగా, దానికి అది కాకుండా ఇంకోటి ఇస్తాను, నా మంచితనం అంతా చూపిస్తాను, నా మంచితనం నీ ముందు పంపిస్తాను అంటే. ఎర్ర సముద్రం ముందుంది ప్రభు అంటే, కంగారు పడకు, నా మంచితనం పంపిస్తాను. సరికి మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఐగుప్తులో చచ్చిపోయింటే బాగుండు, అక్కడ సమాధులు ఏమని తీసుకొచ్చావా అంటే, మోషే అంటాడు, ఊరకుండుడి, నిలుచుండుడి, దేవుని మహిమ చూస్తారు. ఎందుకండి? ఆయన మంచితనం ముందెళ్తుందని నమ్మాడు. హీ సెలబ్రేట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. తను ప్రేమించే వారికి, అనగా తన సంకల్పించి పిలువబడే వారికి మేలు కలుగుటై సమస్తము సమకూడి జరుగుచున్నవి. గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్ ఆల్ ద టైమ్. వాస్తవం చూస్తే రోమా 14వ అధ్యాయం 17వ వచనం, సంబరాలు కావాలా నీకు, పానములు కావాలా? అయ్యో దానికంటే మించింది ప్రభు ఇచ్చాడు కదా. రోమన్స్ చాప్టర్ 14:17, ఎంజాయ్ చేయి నాయనా, నా ఆస్తి అంతా నీదే. క్రైస్తవుడుగా నువ్వు ఎంజాయ్ చేయి, దేవునిలో ఆనందించు. దేవునిలో యెహోవా యందు ఆనందించటం వలన నూతన బలము పొందుదురు. నీ యొక్క రిసోర్స్ తెలుసా నీకు? యెహోవా యందు ఆనందిస్తే నీకు నూతన బలం. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. ఈరోజు ఎందుకు బలం లేదు? దేవునిలో ఆనందించలేకపోతున్నా. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ మీట్ అండ్ డ్రింక్, బట్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. దేవుని రాజ్యం భోజన పానములు కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎప్పుడైనా చూసావా? చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం. భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం మీద టైటిల్ అది, అన్స్పీకబుల్ జాయ్. చెప్పన శక్యం గాని సంతోషం దేంట్లో? పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, నావన్నీ నీవే కదా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు కదా. ఒక మాట తెలుసా అండి, దేవుని సన్నిధిలో ఉన్నంత ఆనందం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. మీరు భలే చెప్తారులే అంటే, పరలోకం అంటే ఏందండి? వాట్ ఈస్ హెవెన్? హెవెన్ ఈజ్ వేర్ గాడ్ ఈస్. దేవుడు పరలోకంలో కాకుండా వదిలేసి నరకంకి వెళ్తే ఏది బాగుంటుంది?
దేవుడు లేని పరలోకమా, దేవుడున్న నరకమా? దేవుడు ఉంటే అది నరకం కూడా పరలోకం అయిపోతుంది కాదా? ఎందుకు? బైబిల్ రాస్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు ఇన్ హిస్ ప్రెసెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుడికి అది ఇవ్వలేదా సమృద్ధి? అంటాడు తండ్రి, అంటాడు నావన్నీ కాదా? అయ్యో, నువ్వు ఒక్క మేకప్ పిల్ల గురించి నువ్వు అడిగే కోరిక ఏం తెలుసా? మేకప్ పిల్ల అడుగుతున్నావు. నాకున్న ఆస్తి అందరికీ నువ్వే వారసుడు, ఎంజాయ్ చేయి. పరిశుద్ధాత్మందలి ఆనందం, నీతి, సమాధానం, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఇంకా ముందుకెళ్తే హెబ్రీయుల పత్రిక 1:9 ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ అని రాస్తుంది. అభిషేక తైలం అంతా ఆనంద తైలం. నిన్ను నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించి, అందుచేత దేవుడు నీతోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ పొర్లి ప్రవహిస్తూ ఉంది. దేవునిలో ఆనందించే కంటే దానికంటే అందుకొరకే హబక్కు అంటాడు, నా రక్షణకర్త అయిన నా దేవుడు అని చెప్తూ నేను ఆయనలోనే ఆనందిస్తాను. అందుకొరకే యోయేలు భక్తుడు అంటాడు, యెహోవాయందు ఆనందించడం వల్ల నూతన బలం పొందుదురు. ఈరోజు బలహీనమైపోయావు ప్రియ సోదరి సోదరుడా, వేర్ ఇస్ రిజాయిసింగ్ ఇన్ గాడ్? ఆయన ఉంటే నాకు చాలని చెప్పి ఈరోజు ప్రభులో నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఈరోజు ప్రభులో ఆనందించగలిగితే అద్భుతమైన ఆనందం అనుభవించాల్సిన పెద్ద కుమారుడు ఇంటి బయట ఉంటాడా? చిన్న కుమారుడిని దూషిస్తున్నావే, చిన్న కుమారుడు ఇంటి లోపల ఉన్నాడే, చిన్న కుమారుడు ఇంట్లో సమృద్ధి ఆనందిస్తున్నాడే, చేతి కుంగరము, కాళ్ళకు జోళ్ళు, సమృద్ధి, విందు, నాట్యములు, సంపుష్టి అయిన భోజనము, ఆహారము, విందు భోజనాలు, పంచభక్ష పరిమాణాలు అనుభవిస్తున్నాడు చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు, నాకు ఒక పిల్లనివ్వలేదు, ఒక మేకప్ పిల్లనివ్వలేదని ఏడుస్తాడే. He didn't realize his resources. What a biggest stupid tragedy. What a pity his life is. ఆయనకున్న మన కోట్ల ఆస్తి పెట్టుకుని దాన్ని అనుభవించలేకపోతే ఏందండి విషాదం అంటారు కదా. అయ్యో, కోట్ల ఆస్తి ఉండి అనుభవించలేడండి. ఇప్పుడు పెద్ద కుమారుడు పరిస్థితి అదే. తండ్రి ఆస్తి ఆయనదే, నావన్నీ నీవే కదా, నా సని నీది కాదా, నువ్వు నాతో లేవా, ఇన్ని మేకప్ లేనిది ఇదంతా నీదే కదా అంటే కూడా అనుభవించలేకపోయాడు. ప్రియ సోదరి సోదరా, ఆఖరి మాట చెప్పి ముగించేయాలని ఆశపడుతున్నా. ఆఖరి సమస్య దేవుని నుండి దూరం చేసేది. 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు నీ కొడుకు. కొన్నిసార్లు భార్యాభర్తలు తిట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడన్నా మీరు నోటీస్ చేసి ఉండొచ్చు. కోపం వచ్చేసరికి కొడుకు మీద తప్పు వస్తే నీ కొడుకు తప్పు చేశాడని అప్పుడు వెంటనే భర్త అంటాడు, నీకే నా కొడుకు నాకే నా కొడుకు నీకు కాదా అంటాడు. అంటే ఏంది అర్థమైందండి అక్కడ? అంటే హృదయాలు దూరం అయిపోయాయి. నీ కొడుకుని పెంచినావని, ఇద్దరు కలిసే పెంచితేనే కదా కొడుకులు అయ్యేది. ఎందుకు అంటున్నావు ఆ మాట అంటే అక్కడ చూడండి, నీ కొడుకు అంటే తమ్ముడు కాదా, నా తమ్ముడు అనొచ్చుగా, లేదు, హృదయం దూరం అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు చూడండి, నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను, అందుకు అతడు కుమారుడా. చూడండి, తండ్రి కుమారుడా, ఇద్దరు కుమారులు తప్పిపోయిన వారి కుమారుడిని ఆకర్షించుకున్నాడు ప్రేమ. పెద్ద కుమారుడు అంటున్నాడు, కుమారుడా, మై సన్ అని బతిమలాడుతుంటే ఇప్పుడు పెద్ద కుమారుడు అంటాడు, నీ కొడుకు. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ తెగిపోయినాయి. దాన్ని అర్థం చేసుకోవడం కొరకు క్వెంచింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి, ఆయన ఆత్మ మన ఆత్మకు ఎప్పుడైతే మన ఆత్మ ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి స్పందించదో, ఎదిరిస్తున్నప్పుడు దేవుని వాక్యం రాస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి అంటే ఎదిరిస్తాం. మొదటిగా ఎదిరించినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. ఒక మానవుడిలాగా ఎమోషన్స్ ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవునికి. ఎదిరిస్తే దుఃఖపడుతూ అలాగే కొనసాగుతూ 3వ మాట రాస్తుంది, ఆత్మను ఆర్పకుడి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పే ప్రక్రియలో చాలాసార్లు మనం తెలుసుకోకుండా మనం చేసే పొరపాటు ఏంటంటే, అందరం రక్షించబడ్డాం, విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ ముద్రించాడు, కానీ ఇలాగే ఆత్మదేవుని యొక్క హృదయానికి మన హృదయం కానీ మనం అడ్డం తిరుగుతూ వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, మనం ఎదిరిస్తామని దుఃఖపడతాడు. 3వది ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మ ఆరిపోతాడు. అంటే అవర్ స్పిరిట్ విల్ నాట్ బీ ఇన్ ట్యూన్ విత్ గాడ్స్ స్పిరిట్. ఈ ఒక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయో నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే 100% కుటుంబాల్లో సమస్యలు వచ్చేది, సంఘాల్లో సమస్యలు వచ్చేది, పరలోకపు అనుభూతి, తండ్రి ఇంటి సమృద్ధి కోల్పోవడం కారణం ఇది.
తండ్రి హృదయం ప్రేమతో కొట్టుకుంటుంది. తండ్రి హృదయం ఈ బిడ్డ రావాలని, నా కుమారుడు రా అని బతిమలాడుతుంది. తండ్రి హృదయం నిండా ప్రేమ, కానీ పెద్ద కుమారుని హృదయంలో ప్రేమను చంపుకున్నాడు. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. తండ్రి హృదయంలో ప్రేమ ఉంటే ఈరోజు తండ్రి మాట్లాడే మాటలకు, కొడుకు మాట్లాడే మాటలకు పొంతన లేదు. నీ కొడుకు తండ్రి అంటున్నాడు, అరే చిన్నోడు వచ్చాడు కదరా, మనోడు వచ్చాడు కదా అంటే, వాడు నా మనోడు ఎట్లవుతాడో, వాడు నీ కొడుకు అంటే నేను నీ కొడుకును కాదు. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు వైరం వచ్చేసింది? ఆత్మదేవునికి వ్యతిరేకంగా ఈరోజు నువ్వు దూరం వెళ్ళిపోతున్నావు. దాయి బ్రదర్, నీ సహోదరుడు లేదు, యువర్ సన్. విషాదం ఏంటంటే ప్రేమ చచ్చిపోయింది. ఒక మాట చెప్పాలని ఆశపడ, ఈరోజు నాకు ప్రేమ లేదండి, కానీ దేవుని సేవ అంటే పిచ్చి ప్రాణం అండి, మనుషులంటే నాకు నచ్చదు, కానీ దేవుడు అంటే పల్లమాల ప్రేమ అండి అంటే, అట్లాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళకి వాక్యం కూడా తెలియదని అర్థం. చూడండి, బైబిల్లో రాస్తుంది 1 యోహాను 4:19-20-21. ఎవడన్నా చెప్పి నాకు దేవుడు అంటే పిచ్చి ప్రేమ అండి, కానీ మనుషులంటే నచ్చదు అంతే నాకు అన్నాడు అనుకోండి, సహోదరుని ప్రేమించని వాడు, ప్రేమను చంపుకున్నవాడు. ప్రేమ సమస్త పాపాలను ఏం చేస్తుందండి? కప్పేస్తుంది. నువ్వు పాపాలు విప్పుతున్నావంటే అర్థం ఏంటంటే నీకు ప్రేమ లేదు. ఒక వ్యక్తిని అపార్థం చేసుకున్నావంటే ప్రేమ చచ్చిపోయింది. ఎందుకంటే ప్రేమ అర్థం చేసుకుంటుంది, ప్రేమ సమస్త పాపాలను కప్పుతుంది, ప్రేమ గురించి అంతా రాస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా సెల్ఫిష్గా ఆలోచించదు. చూడండి, బైబిల్ రాస్తుంది, వి లవ్ హిమ్ బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. వర్స్ 20, 1 యోహాను 4:20 తెలుగులో చదువుదాం. 1 యోహాను 4:20 త్వరగా చదువుకొని ముగించుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. కొంతమంది అంటారు, అబ్బా దేవుడు అంటే పిచ్చి ప్రాణం అండి నాకు, కానీ సహోదరులు ద్వేషిస్తావు. వాళ్ళ పేరు ఎత్తండి, ఐ హేట్ దెమ్ అని ఇట్లా లోపల వాయిస్ యాక్సెంట్తో పాటు పంచ్తో పాటు వస్తుంది. అంత వస్తుందంటే అర్థం ఏంటి? అంత కోపం ఉంది లోపల, అంత ప్రేమ లేదు, ద్వేషం ఉంది. అయితే ఎవడైనా దేవుని ప్రేమించునని చెప్పి సహోదరుని ద్వేషించడం అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడో? ప్రేమించలేడు. ఇంకో మాట రాస్తుంది 21, ప్రేమ లేనివాడు అసలు దేవుని బిడ్డే కాదు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కంటే ప్రేమింపని వాడు ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయనను వలె పొంది ఉన్నాము. దేవుని ప్రేమించే వ్యక్తి సహోదరుని ప్రేమించాల్సిందే. దేవుని ప్రేమించే వ్యక్తి భార్యను ప్రేమించాల్సిందే, భర్తను ప్రేమించాల్సిందే, నీ సహోదరుని ప్రేమించాల్సిందే. ప్రేమ అన్ని పాపాలు ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ఈరోజు అది వద్దనుకుంటే రోమా 8:7 శరీర సంబంధమైన మనస్సు ఆత్మ సంబంధమైన మనస్సుకు వ్యతిరేకంగా ప్రవర్తించి, రోమన్స్ చాప్టర్ 8:7 ఇది చదువుకుందాం, ముగించుకుందాం. రోమా 8:7 ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. ఇది రెండు ఆపోజిట్ వెళ్ళినప్పుడు, తండ్రి ప్రేమ కుమారుని ద్వేషం రెండు భిన్నమైపోయినప్పుడు నీ కొడుకు యాక్సెప్ట్ చేయండి. ఈరోజు ముగించే ముందు ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. ఇంతగా బతిమలాడిన తండ్రి ప్రాధేయపడి 28 అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అడుక్కుంటున్నాడండి, అయ్యా ప్లీజ్ నానా ఒక్కసారి రా, నా పెద్ద కుమారుడా ఒక్కసారి రా, బతిమలాడుతున్నా. తండ్రి బతిమలాడాల్సిన అవసరం ఉందా అండి? ఎస్. ఎందుకు అవసరం ఉంది తెలుసా? తండ్రి హృదయంలో ప్రేమ ఉంది. ఈరోజు కుటుంబాలు చీలిపోతున్నాయి. ప్రేమ ఎక్కడ చూసినా సరే అంత దినాల్లో ఆది ప్రేమను మర్చిపోయిన దినాల్లో ఉన్నాం. ఈరోజు ప్రేమకు తావులేని స్థలంలో ఉన్నాం. ఈరోజు ప్రేమ ఎక్కడుందని వెతుక్కోవడానికి కొరకు భూతద్దలు పెడితే కూడా కనపడకుండా కుటుంబాలు, సంఘాలు, బంధాలు కుప్పగూలిపోవడానికి కారణమే ప్రేమ లేకపోవడం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడే కాదు, సహోదరుని క్షమించలేనివాడు, ఈరోజు ఆ ప్రేమ లేనివాడు, హీఈస్ నాట్ మై పర్సన్, హీఈస్ ఎ లయర్. ఈరోజు బయటే నిలిపడిపోయినాడు పెద్ద కుమారుడు. నాన్న బ్రతిమలాడాడు. నేను గత రాత్రి ధ్యానిస్తున్నప్పుడు వెతుక్కుంటూ ఈ పెద్ద కుమారుడు పరిస్థితి ఏమైండొచ్చు అని ఊహించడానికి ఎంతో ప్రయత్నించాను. నాకు జవాబు దొరకలే. ఎందుకంటే తాను బ్రతిమలాడాల్సినంత బ్రతిమలాడాడు, కానీ పెద్ద కుమారుడు జవాబు చెప్పకుండా ఆయన జవాబు మూగబోయింది. ఇంటి బయటే ఉండిపోయాడు. ఒకళ్ళు ఈరోజు దేవుని సమృద్ధి అనుభవించకుండా
ఇంటి వెలుపల ఉండిపోయే మనమైతే మన జవాబు ఏమై ఉంటుంది?